హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. తెలంగాణలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. కల్వకుంట్ల కవిత గారు తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ని మళ్ళీ తీసుకొచ్చింది. మరి ఇది ప్రకటించిన రోజు ప్రసంగంలో ప్రధానంగా మనకు వినిపించినటువంటి ఒక 10 పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఆమె తన ప్రసంగంలో తెలంగాణ ఆత్మను కాపాడేందుకే కొత్త పార్టీ అంటూ చెప్పుకొచ్చింది. మరి బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, అసలు తెలంగాణ భావజాలాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ పార్టీని స్థాపిస్తున్నానని చెప్పారు. రెండోది చూసుకున్నట్టయితే, ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ రోజు తన రాజకీయ జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు అని భావోద్వేగంగా చెప్పారు తను. ఇక మూడో పాయింట్కి వచ్చినట్టయితే, ప్రజల కోసం పదవుల కోసం కాదు, అధికారానికి కాదు, ప్రజల హక్కులు మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇక నాలుగో పాయింట్కి వచ్చినట్టయితే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తిరిగి తీసుకురావాలంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఉన్న త్యాగం, స్వాభిమానం, పోరాట స్ఫూర్తి మళ్ళీ రావాలని ఆమె అంటుంది. ఇక ఐదో పాయింట్, బతుకమ్మతో తెలంగాణ గౌరవాన్ని ప్రపంచానికి చాటాం మేము, ఎందుకంటే జాగృతి పెట్టింది కదా. తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ పండుగను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళామని గుర్తు చేశారు కల్వకుంట్ల కవిత గారు. అలాగే ఆరో పాయింట్కి వచ్చినట్టయితే, సామాజిక న్యాయం మా అజెండా అన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు మహిళలకు న్యాయం జరిగేలా పార్టీ పనిచేస్తుందని కూడా గట్టిగా చెప్పింది కల్వకుంట్ల కవిత గారు. అలాగే ఏడో పాయింట్కి వచ్చినట్టయితే, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకం, అవినీతి స్వార్థ రాజకీయాలు తెలంగాణను దెబ్బతీశాయని చెప్పేసి విమర్శిస్తోంది. ఇక ఎనిమిదో పాయింట్కి వచ్చినట్టయితే, ప్రస్తుత నాయకత్వంపై అసంతృప్తితో ఉంది. తనను పక్కన పెట్టి తప్పు వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చారని పరోక్షంగా కుటుంబ రాజకీయాలపైనే ఆమె స్పందించారు. తండ్రిని, అన్నను వ్యతిరేకించింది. ఇక తొమ్మిదో పాయింట్కి వచ్చినట్టయితే, యువత, మహిళలే పార్టీ బలం, కొత్త తరం నాయకత్వం రావాలని, యువత మరియు మహిళలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే చివరిగా 10 పాయింట్లు అనుకున్నాం కదా, ఇప్పుడు చివరిది 10వ పాయింట్ అనుకుంటే, తెలంగాణలో కొత్త విప్లవం మొదలైంది అంటోంది. ఈ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, ప్రజల ఉద్యమంగా మారుతుందని చెప్పేసి కూడా ఆమె అంటుంది. ఇది కేవలం పార్టీ ప్రారంభం కాదు, తెలంగాణ ఆత్మను తిరిగి రాసే ప్రయత్నం అని అంటుంది. ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.